ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 13 నుంచి 16 వరకు సింగపూర్లో పర్యటించనున్నారు. సీఎం చంద్రబాబు బృందంలో మంత్రి నారాయణ, ఉన్నతాధికారులు ఉన్నారు. ఏపీకి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన సాగనుంది. సింగపూర్ పర్యటనలో వివిధ సంస్థలు, ప్రభుత్వ ప్రతినిధులతో ఈ బృందం వరుస భేటీల్లో పాల్గొనుంది. ఏపీలో పెట్టుబడులు ఆహ్వానించడంతో పాటు అమరావతి నిర్మాణ పురోగతిపై ఈ భేటీలో చర్చించే అవకాశాలున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 13 నుంచి 16 వరకు సింగపూర్లో పర్యటించనున్నారు. సీఎం చంద్రబాబు బృందంలో మంత్రి నారాయణ, ఉన్నతాధికారులు ఉన్నారు. ఏపీకి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన సాగనుంది. సింగపూర్ పర్యటనలో వివిధ సంస్థలు, ప్రభుత్వ ప్రతినిధులతో ఈ బృందం వరుస భేటీల్లో పాల్గొనుంది. ఏపీలో పెట్టుబడులు ఆహ్వానించడంతో పాటు అమరావతి నిర్మాణ పురోగతిపై ఈ భేటీలో చర్చించే అవకాశాలున్నాయి. రాజధాని అమరావతిపై వైసీపీ ఇలాగే అబద్దాలు కొనసాగిస్తే 11 సీట్లు కూడా రావని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. కొండవీటి వాగు, పాలవాగు పనులు వేగంగా జరుగుతున్నాయని, 2 వాగులపై 60 బ్రిడ్జిలు కడుతున్నామని వెల్లడించారు. వర్షాకాలంలో ఎక్కడా నీరు నిలవకుండా చూస్తున్నామని తెలిపారు. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని నారాయణ అన్నారు. రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించారు. కొండవీటి వాగు, పాలవాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జిలను పరిశీలించారు. అమరావతి నిర్మాణంలో భాగంగా వాగులపై 43 ఎల్పీఎస్ లేఅవుట్లలో 26 బ్రిడ్జిలను సిఆర్డీఏ నిర్మిస్తోంది. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, వర్షాకాలంలో ఆయా బ్రిడ్జిల వద్ద నీటి ప్రవాహానికి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, రాజధాని అమరావతిపై వైసీపీ ఇలాగే అబద్దాలు కొనసాగిస్తే 11 సీట్లు కూడా రావని వ్యాఖ్యానించారు. కొండవీటి వాగు, పాలవాగు పనులు వేగంగా జరుగుతున్నాయని, 2 వాగులపై 60 బ్రిడ్జిలు కడుతున్నామని వెల్లడించారు. వర్షాకాలంలో ఎక్కడా నీరు నిలవకుండా చూస్తున్నామని తెలిపారు. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని నారాయణ అన్నారు. భవనాల నిర్మాణాలకు ఎక్కువ ఖర్చు అని వైకాపా నేతలు ఆరోపిస్తున్నారు. మనం కట్టే అనేక భవనాలు ఐకానిక్వి, అందుకే వాటికి ఖర్చు ఎక్కువ అని తెలిపారు. కేంద్ర నివాస సముదాయాల వ్యయం చదరపు అడుగుకు 3,945 ఖర్చు చేస్తున్నట్లు మంత్రి నారాయణ వివరించారు. గెజిటెడ్ అధికారుల నివాసాల కోసం 1,003 కోట్లతో టెండర్ వేయగా చదరపు అడుగుకు 3,684 మాత్రమే ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. సెంట్రల్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కి 1,234 కోట్లతో టెండర్ వేయగా చదరపు అడుగుకు 3,945 ఖర్చు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. రాజధాని అభివృద్ధిలో భాగంగా సిఆర్డీఏ ఆధ్వర్యంలో వాగులపై 43 వంతెనలు, ఎల్పీఎస్ లేఅవుట్లలో మరో 26 వంతెనలు నిర్మాణంలో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ వివరాలు తెలుసుకున్న తర్వాత అయినా ప్రతిపక్ష నేత అమరావతి నిర్మాణాలపై అసత్య ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. పార్లమెంటు భవనం, తెలంగాణ సచివాలయం భవనాలకు తొలిసారి పిలిచిన టెండర్లు పూర్తయ్యే నాటికి భారీగా ఖర్చయిందన్న మంత్రి, వైసీపీ ఆ విషయం చెప్పడం లేదని మండిపడ్డారు. వర్షాకాలం ఎంటర్ అయింది కాబట్టి అమరావతి క్యాపిటల్ సిటీలో ఎన్నో వర్క్స్ జరుగుతున్నాయి. ఇక్కడ కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్, 3 కెనాల్స్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. అయితే ఇక్కడ అమరావతి క్యాపిటల్ సిటీలో ఫర్ ఎవ్రీ 1 కిలోమీటర్కి ఈస్ట్ వెస్ట్ కానీ, నార్త్ సౌత్ కానీ ఫర్ ఎవ్రీ 1 కిలోమీటర్కి ఒక ట్రంక్ రోడ్డు వర్క్ జరుగుతుంది. ట్రంక్ రోడ్డు అంటే దాని వెడల్పు 165 అడుగుల నుంచి 195 అడుగులు ఉంటుంది. కొన్ని ట్రంక్ రోడ్స్ 6 వరుసలు, కొన్ని ట్రంక్ రోడ్స్ 9 వరుసలు. అయితే ఈ ఈస్ట్ టు వెస్ట్, నార్త్ సౌత్ తీసుకుంటే, ఈస్ట్ వెస్ట్ తీసుకుంటే దాదాపు 16 రోడ్లు ఉన్నాయి. నార్త్ సౌత్ 18 రోడ్లు ఉన్నాయి ట్రంక్ రోడ్స్. అదేవిధంగా లేఅవుట్స్ రోడ్స్. ఇవన్నీ కూడా ఈ యొక్క పాలవాగు, కొండవీటి వాగు మీద 69 బ్రిడ్జిలు కడుతున్నాం. ఎందుకంటే రోడ్డు స్ట్రైట్గా పోయేటప్పుడు ఎక్కడైతే పాలవాగు వస్తుందో అక్కడ బ్రిడ్జి కడుతున్నాం, కొండవీటి వాగు వస్తుందో బ్రిడ్జి కడుతున్నాం. సో మొత్తం 69 బ్రిడ్జిలు కడుతున్నాం. వర్షాకాలం వస్తుంది కాబట్టి, ఆల్మోస్ట్ వచ్చేసింది కాబట్టి ఈ బ్రిడ్జిలు కట్టేటప్పుడు అక్కడ బ్రిడ్జి కింద మట్టి, పోయినసారి వెస్టర్న్ బైపాస్ కింద కంప్లీట్గా వెంట్ల కింద మట్టి ఉండి బ్లాక్ అయ్యి వాటర్ రివర్స్ అయిపోయింది. అటువంటి పరిస్థితి రాకుండా ఉండటానికి వెస్టర్న్ బైపాస్కి పోయే దాని మీద ఏదైతే కొండవీటి వాగు, పాలవాగు మీద పోతుందో వాటి యొక్క మట్టి దాదాపు క్లీన్ చేశారు. ఈ వర్షాకాలం ఈ 4 నెలలు, ఎందుకంటే ఎక్కడైతే బ్రిడ్జి కడుతున్నారో దానికి ముందు కట్టేసుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, దాని ముందు ఒక పెద్ద కట్టేశారు. ఎందుకంటే ఈ బ్రిడ్జ్ కట్టేటప్పుడు ఆ వచ్చే వాటర్ దీనికి అబ్స్ట్రక్షన్ అవుతుందని.
అలా 69 బ్రిడ్జిల మీద ఇదే విధంగా కట్టలేశారు. అయితే ఆ కట్టల్ని తొలగించకుండా డైవర్షన్ పెట్టారు. డైవర్షన్ పెట్టినప్పుడు ఒక 8 అడుగులు 9 అడుగులు 10 పెట్టారు. ఒరిజినల్గా మనం తీసుకుంటే ఇప్పుడు కొండవీటి వాగు యొక్క వెడల్పు అదంతా బ్రిడ్జి 65 మీటర్లు. కొండవీటి వాగు ఇప్పుడు మనం చేసిన వెడల్పు 65 మీటర్లు. కానీ అంతకుముందు నిందంతా 10 అడుగులు 8 అడుగులు 15 అడుగులు. సో ఇంత పెద్దదిగా చేసేటప్పుడు ఖచ్చితంగా వాటర్ ముందుకు ఫ్లో కాకుండా కట్టేసి వర్క్ చేస్తున్నారు, డైవర్ట్ చేసి ఉన్నారు. నేను ఏది చెప్పాను, అవసరమైతే కట్టలైనా తెంచేసేయండి, వీలైనంత వరకు వాటర్ నిలవకుండా చూడమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. దాని మీద అధికారులు వర్క్ చేస్తున్నారు. దాన్ని ఈరోజు నేను ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాను. ఇమీడియట్గా ఎక్స్ట్రాగా జేసీబీలు ప్రక్కన పెట్టి వీలైనంత వరకు మట్టిని తీయమని చెప్పడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంటు మనకు ఆఫీస్ కాంప్లెక్స్కి, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆఫీసుల కాంప్లెక్స్కి 1299 కోట్లు శాంక్షన్ చేశారు. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు యావరేజ్న 3945 రూపాయలు ఎంతో హౌసెస్కి, అధికారుల భవనాలకి 3945 రూపాయలని యావరేజ్ని ఇచ్చిందో, మన హ్యాపీనెస్ తీసుకుంటే 3395, దానికంటే తక్కువ 600 టెండర్ ఇచ్చాము. జరుగుతూ ఉంది బ్రహ్మాండంగా వర్క్. 3393 పోనీ మన గజిటెడ్ ఆఫీస్ తీసుకుంటాం. గజిటెడ్ ఆఫీసెస్ 27.22 లక్షల చదరపడగలు. దానికి ఇచ్చింది 1003 కోట్లు. దానికి అయింది కూడా 3684 రూపాయలు చదరపడకి. ఈరోజు మన గజిటెడ్ ఆఫీసర్స్ యొక్క బిల్డింగ్ కానీ లేదా హ్యాపీనెస్ బిల్డింగ్ కానీ అంటే నివాస యోగానికి ఇచ్చింది. ఈరోజు క్యాలిక్యులేట్ చేస్తే ఆయన యొక్క అమౌంట్ నిన్న సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన దానికంటే తక్కువ. అది చెప్పరు, ఆ విషయాన్ని చెప్పరు. ఏదైతే ఐకానిక్ బిల్డింగ్స్ కడుతున్నామో చెప్తా, ఐకానిక్ బిల్డింగ్స్ అవుద్ది డయాగ్రీ టెక్నాలజీ. ఈరోజు పార్లమెంట్ భవన్ తీసుకోండి, పార్లమెంటు భవన్ 16,916 అయింది ఐకానిక్. అదేవిధంగా తెలంగాణ సచివాలయం తీసుకోండి, 13,768 రూపాయలు అయింది స్క్వేర్ ఫీట్. అది చెప్పరు. ఫస్ట్ టెండర్ ఇచ్చింది చెప్తారు, పూర్తయిన తర్వాత ఎంత అయింది, డీవియేషన్స్ ఎంత, ఫర్దర్ టెండర్స్ ఎంత, ఇవేమీ చెప్పకుండా ప్రజలను అడ్డదారులు పట్టించడం కరెక్ట్ కాదు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వికసిత భారత సాధన దిశగా వాణిజ్య, పరిశ్రమలు మరియు వాణిజ్య వృద్ధికి ఆయన చేస్తున్న కృషిని చంద్రబాబు కొనియాడారు. ఈ మేరకు చంద్రబాబు తన అధికారిక సామాజిక మాధ్యమాల ద్వారా స్పందిస్తూ పీయూష్ గోయల్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మరియు దేశ స్వయం సమృద్ధికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వికసిత భారత సాధన దిశగా వాణిజ్య, పరిశ్రమలు మరియు వాణిజ్య వృద్ధికి ఆయన చేస్తున్న కృషిని చంద్రబాబు కొనియాడారు. ఈ మేరకు చంద్రబాబు తన అధికారిక సామాజిక మాధ్యమాల ద్వారా స్పందిస్తూ పీయూష్ గోయల్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మరియు దేశ స్వయం సమృద్ధికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా నగరాన్ని శుభ్రంగా ఉంచడంతో పాటు స్వచ్ఛ సర్వేక్షణలో నగరానికి మంచి ర్యాంకు తీసుకురావడానికి, ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. ప్రజలను మమేకం చేసి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు చేపడుతున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో అనేక మంది ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారని చెప్పారు. నగరానికి శుభ్రంగా ఉంచడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో భవానీపురం బరం పార్కులో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, జాయింట్ కలెక్టర్ ఇలక్కియా, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పాల్గొన్నారు. మొక్కలు నాటి నీళ్లు పోశారు. అనంతరం కుప్పలుగా పేరుకుపోయిన చెత్త వ్యర్థాలను సేకరించి చెత్త డబ్బాల్లో వేసి డంపర్ బిన్లకు తరలించారు. గోడలకు అంటించి ఉన్న పోస్టర్లను తొలగించి గోడలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ నగరాన్ని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచడంలో ప్రధాన పాత్ర పోషించేది పారిశుద్ధ్య కార్మికులని అన్నారు. దేశంలోని 3 స్వచ్ఛత లీగ్ సిటీస్ లో విజయవాడ ఉందంటే అందులో పారిశుద్ధ్య కార్మికుల కృషే అని అన్నారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనేది ఒక వినూత్న కార్యక్రమమని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో దూరదృష్టితో ఈ కార్యక్రమాన్ని రూపొందించారన్నారు. అన్ని విభాగాల అనుసంధానంతో ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను దిగ్విజయంగా
4వ వారానికి తీసుకొచ్చామన్నారు. మాన్సూన్ రెస్పాన్స్ టీంను పెట్టి డ్రైన్లు డీసిల్టింగ్, ఆక్రమణలు తీయటం వల్లే ఇటీవల భారీ వర్షం కురిసిన నీళ్లు వెళ్లిపోయాయని తెలిపారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనేది బాహ్య పరిశుభ్రత అని, యోగంధ్ర అనేది అంతర్గత పరిశుభ్రత అని తెలిపారు. నిద్ర లేచినప్పుడు మనకు అనేక ఒత్తిళ్లు, ఆలోచనలు ఉంటాయని, మనసు ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉండాలంటే యోగా ఎంతో దోహదపడుతుందని, మనసును స్వచ్ఛంగా ఉంచుతుందన్నారు. యోగాను జీవితంలో ఒక భాగం చేసుకోవాలని కోరారు. నగరానికి శుభ్రంగా ఉంచడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు అందరి భాగస్వామ్యంతో ఇదే ఒరవడిని కొనసాగించాలని, నగరంలో ఎక్కడ అపరిశుభ్రత లేకుండా నగరాన్ని శుభ్రంగా ఉంచాలని అన్నారు. విజయవాడను స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్ లో నెంబర్ 1 స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని చెప్పారు. మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని గత 4 వారాలుగా విజయవాడ కార్పొరేషన్ పరిధిలోని 286 సచివాలయాలు, 64 వార్డుల్లో నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ప్రతి వారం ఒక థీమ్తో చేశామని అన్నారు. నగరంలో డీసిల్టింగ్ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించామని, దానివల్లే భారీ వర్షం పడినా అంతగా నీళ్లు నిలవడం లేదన్నారు. విజయవాడ నగరంలో కెనాల్స్, కాలువల్లో చెత్త వేస్తున్నారని, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి చెత్త వేయకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మనం ఉదయం లేవగానే బయటికి వెళ్తే అపరిశుభ్రంగా ఉంటే, ఆ రోడ్స్ క్లీన్గా ఉంటే మన ఆలోచన మారిపోతుంది, ఆ ఇంప్రెషన్ మారిపోతుంది. దానికి ముఖ్య కారకులు మీరు. ఎంతో కష్టపడి, ఎంతో ఇబ్బంది ఉన్నా కూడా మన నగరం బాగుండాలి, మన రోడ్లు బాగుండాలి, మన పరిసర ప్రాంతం బాగుండాలని మీరు అంత చక్కగా వచ్చి, మిగతా వాళ్ళు లేచేక ముందరే మీరు లేచి వచ్చి రోడ్ను అలాగే మన ప్రాంతాలని క్లీన్గా ఉంచుతున్నారు. కాబట్టి ఈరోజు మన నగరం దేశంలోనే 3 స్వచ్ఛత లీగ్ సిటీలో విజయవాడ ఈరోజు ఉంది అంటే అది మీ అందరి కృషి అని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. దీనికి సహకరిస్తున్న మొత్తం బ్యాకప్ టీం, ఈ సిస్టమ్, విఎంసీ కమిషనరు, అడిషనల్ కమిషనర్స్, అటు జోనల్ కమిషనర్స్, ఆల్ ద శానిటరీ సూపర్వైజర్స్, ఇన్స్పెక్టర్స్, అలాగే సచివాలయం సిబ్బంది, వీరందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్క ఏజెన్సీస్, అది ఎన్జిఓస్ కావచ్చు, అలాగే సొసైటీస్ కావచ్చు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ కావచ్చు, అలాగే కాంట్రాక్టర్ సిస్టమ్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు అంటే ఇది ఒక మణిహారం లాగా ప్రతి ఒక్కరు అక్కడ ఉంటేనే అది క్లీన్ అవుతుంది, కంప్లీట్గా ఉంటుంది. ఆ కంప్లీట్నెస్ని ఈరోజు మన రాష్ట్రంలో అలాగే మన విజయవాడ సిటీకి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ క్లీన్ స్వీప్ కార్యక్రమం ఒక వినూత్న కార్యక్రమం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎంతో విజనరీ, ఎంతో ఫోర్సైట్తో ఈ కార్యక్రమం చేపట్టారు. ఇప్పుడే కమిషనర్ మాట్లాడుతూ చెప్పారు, మనం ఎంత 99% చేసినా కూడా ఇంకొక 1% ఎక్కడో ఆ లోపం ఉంటుంది కదా, దాన్ని కొంతమంది చూపించి బాగలేదని చెప్తుంటారు. కాబట్టి దాన్ని కూడా మనం సవరించుకుంటూ చేస్తే 100% పర్ఫెక్ట్గా చేద్దామనే కార్యక్రమంతో ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ తీసుకొచ్చారు. ప్రతి వారం ఒక థీమ్ పెట్టుకొని ఎక్కడైతే ఆ వీక్ పాయింట్స్ ఉంటాయో, ఎక్కడైతే ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉందో అవన్నిటిని కూడా పర్టికులర్గా ఫోకస్ చేసి ఎక్కువ ఎఫర్ట్ పెట్టి అన్ని విభాగాల అనుసంధానంతో ఈ కార్యక్రమం చేస్తూ ఆపరేషన్ క్లీన్ స్వీప్ని దిగ్విజయంగా ఈరోజు 4వ వారానికి తీసుకొచ్చి ఉన్నాము. దీంతో మీకు తెలిసే ఉంది, ఇప్పుడే కమిషనర్ మాటలో చెప్పారు, ఎంత చక్కగా ఇంప్రూవ్మెంట్ ఉంది. 286 సచివాలయంలో అలాగే 64 వార్డులు కూడా చేస్తున్నాము. ముఖ్యంగా ఈ కాన్సెప్ట్ ఏంటంటే మనకి స్వచ్ఛ సర్వేక్షణ్ లీగ్ ఆల్రెడీ మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మనము సూపర్ స్వచ్ఛలో ఉన్నాము. కానీ అయినా కూడా మనం 95% చేసిన 5% ఏముంటుందో ఆ 5%, 10% గ్యాప్ వల్ల మన లివబిలిటీ అనేది తక్కువ అవుతుంది. ఒక మంచి ఆలోచనతో స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశం వరకు లాస్ట్ 4 వీక్స్ నుంచి ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ అని చేస్తున్నాము. ఏంటి ఆపరేషన్ ఈ క్లీన్ స్వీప్ అంటే, ప్రతి వారం ఒక థీమ్తో చేస్తున్న ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ మొదటి వారం మనము రోడ్స్, అలాగనే రెడ్ స్పాట్స్, ఎల్లో స్పాట్స్, అలాగే విజిబుల్ క్లీన్లెస్ పైన ఫోకస్ చేయడం జరిగింది. సో గౌరవ మినిస్టర్ ఎంఏయుడి కూడా వచ్చారు, ఇదే విజయవాడ కార్పొరేషన్లో ఇనాగ్రేట్ చేయడం జరిగిన ఈ కార్యక్రమం. అలాగనే రెండో వారం వస్తే మనము స్టామ్ వాటర్ డ్రైన్స్, నాలాసు ఇవన్నీ కూడా డీసిల్టింగ్ పైన దృష్టి పెట్టాము. డీసిల్టింగ్ అంటే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో ఎంత ఇంపార్టెంట్ అని అందరికీ తెలుసు. మొన్న మనకు వచ్చిన వర్షం 92 mm వచ్చింది. లాస్ట్ ఇయర్లో హయ్యెస్ట్ వర్షం వచ్చి 96 mm వచ్చింది. అంటే అది అక్టోబర్లో వస్తే మొన్న మనకి ఆల్మోస్ట్ 92 mm వచ్చింది. అంటే ఆల్మోస్ట్ హయ్యెస్ట్ రెయిన్ఫాల్ వచ్చినా కూడా లాస్ట్ ఇయర్కు ఉన్న ఎఫెక్ట్ అంతా మనం కనపడలేదు. 2 అది మార్నింగ్ టైం వచ్చింది అనుకోవచ్చు, 1 మార్నింగ్ టైం వచ్చింది, 2ది డీసిల్టింగ్ అనేది చాలా భారీ ఎత్తున లాస్ట్ 1 year మనం చేయడం జరిగింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్.